ఓం మహాగణపతి నమః. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం, చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కటక రాశి, సింహరాశి, కన్య, తులారాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ముఖ్యమైనటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే, మిథున రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబంలో భార్యకు కానీ సంతానానికి కానీ ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోన్ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. ముఖ్యంగా అవమానాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధన నష్టం ఉండే అవకాశాలు మనకు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక ఒక రోజులో ఆదివారం రోజు కనిపిస్తున్నాయి. ఇక సోమవారం, మంగళవారం కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉంటాయి. అనుకున్నటువంటి పని మీరు పూర్తి చేయగలుగుతారు. ఎనర్జెటిక్గా ఉంటారు. ఏదైనా నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి కూడా ఇది చక్కటి రోజులుగా మనం చెప్పవచ్చు. సోదరుల మనతో ఆనందంగా, సంతోషంగా గడపడం, షేర్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి సోమవారం, మంగళవారం గోచరిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే, ఈ 3 రోజులు కాస్త ప్రాపర్టీస్కి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కాస్త జనరల్ హ్యాపీనెస్ అనేది తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొడవలకు దూరంగా ఉండండి. ఓపిక వహించండి. సంయమనం పాటించండి ఈ 3 రోజులు. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మానసికంగా బాధ, చింత, చికాకు ఉండే అవకాశాలు మనకి ఈ బుధవారము, గురువారము, శుక్రవారము కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే, శనివారంలో ముఖ్యంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. వృత్తిలో పనిచేసే చోట ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి పనిచేసే చోట శ్రద్ధ పెట్టడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి సోమవారము, మంగళవారం ఈ 2 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. ఈ వారంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.